తెలంగాణలో రానున్న 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మలక్కా జలసంధిలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి వార్నింగ్ వస్తుంది. ఈ అల్పపీడనం 1-2 రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ వాయుగుండం మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. అనంతరం ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ తర్వాతి 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉందని చెప్పింది. అయితే వాయుగుండం తుఫానుగా మారితే దానికి అధికారికంగా సెన్యార్ అని పేరు పెడతారు. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ తెలంగాణలో మళ్లీ వానగండం నెలకొంది. 2 తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఒకవైపు చలి, మరోవైపు వర్షాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నవంబర్ 26-28 మధ్య వాయుగుండం తుఫానుగా మారితే ఉత్తర ఆంధ్రప్రదేశ్, తూర్పు తెలంగాణ జిల్లాలపై ప్రభావం ఉండబోతుంది. అయితే నవంబర్ 28-30 మధ్య తుఫాను ఏర్పడితే ఒడిశా, బంగ్లాదేశ్, మయన్మార్ ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపవచ్చని అధికారులు అంచనా వేశారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడబోయే సెన్యార్ తుఫాన్ ముప్పును అధికారులు వాతావరణ శాఖ తీవ్రంగా పర్యవేక్షిస్తున్నారు. అక్టోబర్లో వచ్చిన మోంతా తుఫానుల కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అటు ఒడిశాలో భారీగా పంట, ఆర్థిక నష్టం వాటిల్లింది. ఇక తీరా మళ్లీ పంట చేతికి వచ్చే సమయంలో మరో తుఫాను ముంచుకొస్తుండటంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది.